పార్కులో మనోజ్ చేస్తున్న పనిని, మనోజ్ గుట్టు మొత్తాన్ని తెలుసుకున్న బాలు ఇంట్లో అందరినీ నిల్చోపెట్టి మనోజ్ని ముద్దాయిలాగా చేసి బోన్లో నిలబెట్టి మరీ పెద్ద రచ్చలేపాడు. ఆ దెబ్బతో రోహిణి నోరు మూసుకుంటుంది. ప్రభావతికి అయితే దిమ్మ తిరిగిపోతుంది బాలు ఇచ్చిన షాకుతో. ఒక్కసారిగా కథలో ఊహించిన మలుపైతే జరగబోతోంది రేపటి ఎపిసోడ్లో. బాలు మీనాని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు. మునుపటిలాగా నా భార్య ఖాళీగా అయితే ఉండదు, ఇంట్లో చాలా బిజీగా ఉంటుంది, ముఖ్యంగా మా బిజినెస్లో ఇంకా బిజీగా ఉంటుంది, తనకి ఏమైనా పనులు చెప్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళుంటాడు. అయితే తను ట్రిప్కి వెళ్తాడు బాలు. ట్రిప్కి వెళ్తున్న సమయంలో మీనా గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అంటే మీనా ఒక మాట అని ఉంటుంది, మన బిజినెస్ బాగా జరిగితే మీకు ఒక కార్ కొనిచ్చుంటానండి అని. ఆ మాటే తలుచుకొని నవ్వుతాడనమాట. బాలు ఏంటి, ఈ పూల కొట్టు ఒక దాంతో ఆగకుండా బ్రాంచెస్ లాగా పెట్టాలని, ఒక పెద్ద బొకే షాప్ లాగా తయారు చేయాలని అనుకుంటూ ఉంటాడు కదా. ఇక మీనా తన ఉదయాన్నే తన్ని హగ్ చేసుకోవడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే వెనకాలన్న ప్యాసింజర్ అయితే ఏంటి బాబు గాల్లో తేలిపోతున్నావు, ఏం ఊహించుకుంటున్నావు అన్నట్టు మాట్లాడతాడనమాట. అయితే బిజినెస్ని ఇంకా అంచులంచు పెంచాలనుకుంటాడు బాలు. అలాగే మీనా వాల్యూ కూడా ఇంట్లో ఏ మాత్రం తగ్గకూడదు. ఈ ఇద్దరు కోడల్ని ఎలాగో చూస్తుందో అలాగే మీనాను కూడా చూడాలి. మీనా స్థాయి ఏ మాత్రం తగ్గకూడదు. ఒక భర్తగా నేను దాన్ని నిలబెట్టుకోవాలన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. అయితే వ్యాపారాన్ని పెంచుకోవాలంటే పాంప్లెట్స్ వేయించాలి కదా. అందుకని మీనా పేరు మీద పూల కొట్టుకు సంబంధించిన పాంప్లెట్స్ వేయిస్తారు. పార్కులో అయితే జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని పార్కుకే వెళ్తాడు. అయితే అక్కడున్న వాచ్మెన్కి పాంప్లెట్స్ ఇస్తాడనమాట. ఇచ్చి సడన్గా బాలు మనోజ్ని చూస్తాడు. ఈ మనోజ్ అక్కడ ఏం చేస్తూ ఉంటాడంటే కాలక్షేపం చేస్తూ బఠానీలు తింటూ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ చిట్ చాట్ చేస్తూ ఉంటాడనమాట. అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన రిలాక్స్ అవుతాడు. గేమ్స్ ఆడి అలసిపోయాడు కదా, అందుకు ఉయ్యాల్లో పడుకొని రిలాక్స్ అవుతూ ఉంటే చూసి, ఏమిరా నా భార్య పెట్టుకున్న కొట్టుని ముష్టి కొట్టు పూల కొట్టు అని చెప్పి తిడతావా నువ్వు, నీ పని చెప్తాను రా అని చెప్పని వాచ్మెన్ అడుగుతాడు. బాబాయ్ ఎన్ని రోజుల నుంచి ఇలాగా పని పాట లేకుండా వీళ్ళ పార్కులో తిరుగుతూ ఉన్నారు అంటే, ఒక 2 నెలల నుంచి ఇదే జరుగుతుంది బాబు. ఆఫీస్ అని చెప్పని వస్తారు, ఏడ తింటారు ఏడ పడుకుంటారు, వాళ్ళకి ఇదే పని, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో వీళ్ళ గురించి కనుక్కోకుండా అని. నీకుంది రారా మనోజ్గా ఇంట్లో లక్షలు మింగేశావు, ఇప్పుడు ఏకంగా పనికిమాలినోడు అయ్యింది కాకుండా నా భార్యని ముష్టి కొట్టు పూల కొట్టు ముష్టి పూల కొట్టు అని మాట్లాడతావా, నీకుంది రారా అని. అయితే మనోజ్ ఇంటికి వస్తాడు. బాలు లేట్ నైట్ వస్తాడు కదా, ఇంట్లో అందరిని పిలిచి మా మనోజు నువ్వు ఒకసారి రామ్మా అని చెప్పి మధ్యలో నిల్చోబెట్టి బాలు ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటే, ఏం చేస్తున్నావు నాన్న, నీ పని గురించి నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు, ఈరోజు ఎన్ని కార్లు అమ్మావు అంటూ స్టార్ట్ చేస్తాడనమాట. మనోజ్ అక్కడ దొరికిపోతాడు, ఇదేంటి కార్ల గురించి అడుగుతున్నాడు అని. అయితే మన అయ్యగారు ఎక్కడ కార్లు అమ్ముతున్నారో తెలుసా, పార్కులో ఎవరు కొంటారా అని అడిగితే మనోజ్ తెల్లమొహం వేసుకొని చూస్తాడు. రోహిణి ఏంటి చెప్పు, అయినా పార్కులో ఏంటి కార్లు అమ్మేది అని అంటూ ఉంటే మనోజ్ ఏం చెప్పాలో అర్థం కాక అది అన్నట్టు మాట్లాడతాడు. ఇకేముంది, ప్రభావతికి కూడా అర్థమైపోయింది అనమాట. ఓహో వీడి గురించి చూసేశాడు, వీడికి చెప్తూనే ఉన్నాను ఏదో ఒక పని వెతుక్కోరా, ఏదో ఒక జాబ్ చేయరా అని, వీడు వినిపించుకోలేదు అని. అయితే రోహిణి ముందరే బాలు మనోజ్కున్న పరువు మొత్తం తీసేస్తాడు. మీ ఆయన లక్షలు అమ్మే కారులు, సూపర్వైజరు మేనేజరు అని మాట్లాడావు కదా, నేను ఏదో ఆఫ్టర్ ఆల్ కార్ డ్రైవింగ్ చేసుకునేవాడిని కదా, మరి మీ ఆయన పార్క్లో ఏం చేస్తున్నాడో తెలుసా అని చెప్పి మొత్తం వీడియో తీసి చూపిస్తాడనమాట. ఒక్కసారిగా రోహిణికి ఆ నలుగురిలో ఏం మాట్లాడాలో అర్థం కాక, ముఖ్యంగా మీనా నవ్వుతూ ఉంటే చిన్న మొహం పెట్టేసి ఇక రోహిణికి మొహం చెల్లక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి ఏమాత్రం సర్ది చెప్తుంది, ఏమాత్రం కవర్ చేస్తుంది చేయలేదు అడ్డంగా దొరికిపోయిన తర్వాత. ఇక రవికి శృతికి కూడా అర్థమైపోతుంది, ఓహో ఇది మొత్తం బిల్డప్ అయినా వీడు ఏం ఎక్కడా పని చేయడం లేదా అన్నట్టుగా. అయితే రోహిణి నువ్వు రూమ్కి రా, నీ పని చెప్తాను అన్నట్టు చూసి వెళ్ళిపోతుంది అనమాట. దొరక్క బాలుకే దొరికాడు కదా మనోజ్, ఇంకా ఆడుకోకుండా ఎలా ఉంటాడు. అందులో ఈయన ఇచ్చిన బిల్డప్ మామూలుగా కాదు కదా, నాకు టైం అవుతుంది ఆఫీస్కి అని ఇచ్చిన బిల్డప్స్ ఎన్నో అనమాట. ఎన్నో రోజుల నుంచి ఇస్తున్న బిల్డప్స్ ఒక్కసారిగా బయటపడిపోయి, అదే అంటే అంటారు కదా నిజం నిప్పు లాంటిది అని, ఇప్పుడు ఈ నిజం ఈ నిప్పుల్లో కొట్టుకుపోయిందనమాట. రేపటి నుంచి ఉంటుంది మనోజ్ బ్రతుకు. బాలు మాట్లాడే మాటలు, పెట్టే చివాట్లు, రోహిణి చూసే చూపులు, ఇక మనోజ్ని పనికిమాలిన వాడి కింద జతగట్టేసి ఇక ఎవ్వరు వాల్యూ ఇవ్వకుండా చేసేస్తారనమాట. మొత్తం మీదైతే బాలు అద్దరు కొట్టేశాడు.